శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. కయ్యానికి గాని మరి వియ్యానికి గాని వలయు పృథివిని నిను ఓలయ్యలే క్షమించు నన్నోరయ్యా ములుకుల పలుకుల కలుగ కరుహరి అంటూ కయ్యానికైనా వియ్యానికైనా పోట్లాడినా తిట్టినా మనసు నొప్పించే మాటలు మాట్లాడినా అంతా నీతోనేనయ్యా నృహరి అన్నారు తమ నృసింహ పంచదశలో డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ గారు. తండ్రి కనుక మనం ఏమన్నా ఊరుకుంటాడు, ఏమి చేసినా భరించగలిగినంత భరిస్తూనే ఉంటాడు. ఇది నిందిస్తున్నట్లుగా అనిపిస్తున్న పద్యం కానీ నిజానికి ఏదైనా భగవంతునితోటే అన్న శరణాగతిని కూడా అంతర్లీనంగా కలిగి ఉంది. మరి మన శేషప్ప గారు ఇలాంటి భావనను ఎలా ప్రకటించారు అనేది విందాం. అర్థులేమైన నిన్నడుగ వచ్చెదరంచు క్షీరసాగరమందు చేరినావు, నీ చుట్టూ సేవకుల్ నిలువకుండుటకునై భయద సర్పము మీద పండినావు, భక్త బృందము వెంటబడి చెరించెదరంచు నెగసిపోయడి పక్షినెక్కినావు, దాసులు నీ ద్వారమాసింపకుంటకు మంచి యోధుల కావలుంచినావు, లావుగలవాడివైతివి ఏలాగు నిన్ను జూతును నా తండ్రి నీరజాక్ష, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఏమిటయ్యా స్వామి నరసింహ, ఏదైనా కావాలన్న కోరికతో ఎవరైనా వస్తారేమో, ఎందుకు వచ్చిన గొడవ నాకు అనుకుంటూ మామూలు ఇల్లైతే వస్తారని దుర్లభమైన క్షీరసాగరంలో ఉంటున్నావు. చుట్టూ ఎవరూ చేరకుండా భయం కలిగించే పాము మీద పడుకున్నావు. ఎవరూ నీ ద్వారం దాటి లోపలికి రావడానికి వీలు లేకుండా జయ విజయులనే పేరిట పెద్ద యోధులను కాపలా పెట్టావు. భక్తులు ఎవరైనా వెంట పడతారేమో విసుగు అనుకుంటూ వేగంగా ఎగిరే గద్ద మీద తిరుగుతున్నావు. ఇలాంటి గొప్పవాడివి నిన్నెలా చూడాలయ్యా నరసింహ అంటున్నారు. ఇది శేషప్ప గారి భావన. ఒక్కసారి ఆలోచించి చూస్తే మామూలుగా తేలికైన పరీక్ష పాస్ అవ్వడానికి కొంచెం చదువుకుంటే సరిపోతుంది. అదే కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉన్న పరీక్ష అయితే ఎక్కువ చదవాలి. మరి భగవంతుణ్ణి ఏదన్నా అడగాలి, నాకు ఇది కావాలి అని వెళ్ళి అడగాలి అని అంటే మన ఇంటి పక్క వాళ్ళనైతే పక్కింటికి వెళ్ళి అడుగుతాం, ఎదురింటి వాళ్ళనైతే ఎదురింటికి వెళ్ళి అడుగుతాం. కానీ భగవంతుడు ఎక్కడ ఉంటాడు, సర్వవ్యాపి అని అంటారు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి అడగను అని అనుకుంటే ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి క్షీరసాగరంలో ఉంటున్నాడేమో, ఎవరికి తెలుసు. అంతర్లీనంగా ఇది నేను ఇక్కడ ఉన్నానయ్యా మహానుభావ, ఇక్కడికి వచ్చి అడగాలి నువ్వు అంటే నీ ప్రయత్నం ఎలా ఉండాలి. ప్రధానమంత్రితో మాట్లాడాలి అంటే ఢిల్లీ వెళ్ళాలి, ఇక్కడ నుంచి మాట్లాడడానికి అవ్వదు, ఎలో చేయరు. అలాగే మనం స్వామిని అడగాలి అని అంటే ఇప్పుడు ఆయన మరి ఢిల్లీలోనే ఉంటారా, ఇంకో చోట ఉంటారా అనేది ఆ సమయంలో ఎక్కడ ఉంటారనేది ఎవరు చెప్పలేరు మనిషి కాబట్టి. పరమాత్ముడు అన్ని చోట్ల ఉంటాడు. క్షీరసాగరం దాకా మనం వెళ్ళగలిగితే తప్పకుండా దర్శనమిస్తాడు. అంటే ఎక్కడికి వస్తే తన పని అవుతుంది అనేది చెప్పకనే చెప్తున్నారు. అలాగే సేవ చేస్తాను అంటారు, తీరా అక్కడ దాకా వచ్చేసరికి కొంచెం చేసి చేసేసా చాలు అనుకుంటారు. అలా ఉన్న వాళ్ళని దగ్గరకు రానివ్వకుండా సేవ కంప్లీట్ చేసేంత వరకు కదలని స్థితిలో ఉండేవాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు చెయ్యాలి అనుకున్న మంచి పని వదలరు. అలాంటి వాళ్లకు మాత్రమే స్వామికి దగ్గరగా ఉండే అవకాశం తప్ప ఆరంభ శూరత్వం చేసేవాళ్ళు లేకపోతేనేమో చేస్తున్న వాళ్ళని తప్పు మాటలు అనే వాళ్ళకి అవకాశం ఉండదు. అలాంటి వాళ్లకు భయం కలిగించేలా ఆదిశేషుడు కనిపిస్తాడు. అదే ఆదిశేషుడు స్వామికి నిజంగా సేవ చేసేవారికి స్వామికి గొడుగు పడుతున్న
లక్ష్మణస్వామిగా కనిపిస్తాడు. మరి అది కూడా అర్హత పొందాలి అక్కడ దాకా కూడా. ఇంకా భక్త బృందం వెంటపడి గోల చేస్తారేమో అని గరుడున్నెక్కి తిరుగుతున్నావు అని అంటే, అదే భక్త బృందం ఆర్తిగా పిలిస్తే అంతే వేగంగా ఆ గరుడు మీద ఎక్కే వస్తాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ గరుడుని కూడా పక్కకు నెట్టేసి యువరాజుని రక్షించడానికి వచ్చినట్టు వస్తాడు. ఆయన వేగం ఎంతటిది అనేది చెప్పకనే చెప్తున్నారు. అలాగే ఎవరు పడితే వాళ్ళు లోపలికి రావడానికి ఉండదు. ముందు సదా స్వామి ధ్యాసలో ఉన్న జయ విజయులు అనే భక్తాగ్రణులను దాటి రావాలి. ఎవరు పడితే వాళ్ళు ఎలా వచ్చేస్తారు? వాళ్ళను మెప్పించి ఒప్పించి రావాలి, నొప్పించి రాకూడదు. అలాంటి మళ్ళీ వాళ్ళకు కూడా స్వామి నిజమైన భక్తులు ఎవరో తెలుసుకొని వాళ్ళ రూపం కంటే వాళ్ళ గుణాలను చూసి స్వామి వద్దకు పంపించాల్సిన బాధ్యత ఉంది. అలా చేయలేకపోతే వాళ్ళు కూడా స్వామి సేవకు దూరం అయిపోతారు. అంటే స్వామి సేవకులు అవ్వడం అంత తేలిక కాదు. స్వామి ద్వారం దగ్గర కావలి ఉండడం అంత తేలిక కాదు. ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేది చెప్పకనే చెప్తున్నారు. ఇంత గొప్పవాడివి స్వామి, అసలు అర్థమే కావు. ఏమన్నా అంటే విష్ణుమాయ అంటారు. ఎలా చూడాలయ్యా అంటే అన్ని అర్హతలు సంపాదించుకోవాలి. నిందాస్తుతి చేస్తూ స్వామి తత్వాన్ని చెప్తూ ఉన్నారు. ఇది శేషప్ప గారి భావన. అయితే ఇక్కడ కన్నవారల మున్ను కారాగృహంబున విడిచి పారితివి నీ కడిమి ఏమి, పగవాడు పురిటిలో బట్టి ఎత్తుకపోవ దమకించుచున్న నీ ధైర్యమేమి, ముత్తు మన్మని గోప్యమున నుండు బంధింప తెలియనట్లున్న నీ తెగువనేమి, వైరి ధాటికి నోడి వనది మధ్యమునందు నిలుగట్టుకున్న నీ బలిమి ఏమి, విరిగి తిరిగెన్నడెన్నదో తరియరింగి ఒరుల నడిచితివది ఏమి భరము నీకు, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమజీవ శ్రీకాకుళాంధ్ర దేవా అంటూ తన భావనను వెలిపుచ్చారు ఆంధ్రనాయక శతకకర్త కాసుల పురుషోత్తమ గారు. ఏమిటయ్యా శ్రీకాకుళాంధ్రదేవా, నిన్ను కన్నవారిని జైల్లోనే విడిచిపెట్టి నువ్వే పారిపోతావా? ఏమిటయ్యా నీ స్వార్థం, అసలు మరీ ఎక్కువ చేస్తున్నావు అంటూ కృష్ణావతారాన్ని ఒక రకంగా ఎత్తిపొడిచారు. పగవాడు నిన్ను పురిటిలోనే ఎత్తుకుపోయి చంపే ప్రయత్నాలు చేస్తూ ఉంటే చిరునవ్వులు చిందిస్తూ చూస్తున్నావా? ఏమిటయ్యా నీ ధైర్యం అంటూ కంసుడితోటి ఆయన ప్రవర్తనను మరొక్కసారి ఎత్తి చూపించారు. ఆ తర్వాత నీ కుమారుడుగా జన్మించిన మన్మధుణ్ణి ఎవరో ఎత్తుకొని వెళ్ళి దాచిపెడితే తెలియనట్లు నాటకం ఆడావా? నీకు తెలియదు ఎంతటి దుర్మార్గుడివయ్యా, పాపం రుక్మిణీదేవి ఏడుస్తుంటే చూస్తూ ఉండిపోయావు. ఇంకా శత్రువు ధాటికి తట్టుకోలేక సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టించావా? ఊరికే జరాసంధుడు యుద్ధానికి వస్తూ ఉంటే సముద్రం మధ్యలో ద్వారకను కట్టించావా? కాసిని నీళ్లు తాగితేనే గోడలు చెమ్మెక్కాయి, పాడయ్యాయి, వర్షానికి పైనుంచి నీళ్లు దిగుతున్నాయి అని చెప్పి నానా హింస పడతాం. అలాంటిది సముద్రం మధ్యలో ఒక నగరాన్ని కట్టించాడంటే ఆయన తెలివేమిటో మరి. ఏం బలమయ్యా నీది, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఏదేదో చేస్తూ ఉంటావు, ఏమి చేతలయ్యా నీవి అంటూ ప్రశ్నించారు. పైకి నిందలా కనిపిస్తున్న మరొక నిందాస్తుతి. మనం చేసుకున్న మంచి చెడుల కర్మల ఫలితాలు వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే. ఆ తర్వాత వాటిని అనుభవించాల్సిందే, గత్యంతరమే లేదు. నరజన్మ తీసుకుంటే భగవంతుడికైనా తప్పలేదు. రామావతారం, కృష్ణావతారాల్లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. తను స్వయంగానే భగవంతుడైనప్పటికీ రావణుణ్ణి, కంసుణ్ణి, శిశుపాలుడు మొదలైన వారిని సంహరించడానికి వారి పుణ్యబలం తరిగిపోయేదాకా పరమాత్మునికే ఎదురు చూడవలసి వచ్చింది. ఇక ఇతరుల సంగతి చెప్పేదేముంది? దేవకి వసుదేవులైన, రుక్మిణీదేవైన, యశోదానందులైన ఎవరైనా సరే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. స్వామివారికి పుత్రుడవ్వడం వారి పుణ్యఫలమైతే దూరం అవ్వడం పాపఫలం. నిజానికి స్వామి
మన మనస్సు అనే క్షీరసాగరంలోనే ఉంటాడు. మన అహంకార మమకారాలనే అలలపైన తేలుతూ ఉంటాడు. మూర్ఘత్వం అనే పాము పైన పడుకొని అదుపు చేస్తూ ఉంటాడు. స్వామికి కావలి ఉన్న యోధులు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంలో. మన మనస్సే స్వామికి వాహనం. వీటన్నిటినీ సరిగ్గా వినియోగించుకుంటే ఆ స్వామిని చేరే మార్గం ద్యోతకమవుతుంది, కనిపిస్తుంది. కాబట్టి మన వల్ల అయినంత ప్రయత్నం చేస్తూ దానికి కూడా ఆ స్వామి సహకారాన్ని అర్థిస్తూ సాగుదాం. ధన్యులమవుదాం. ధన్యాస్మి. స్వస్తి.